బనకచెర్లపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. బనకచెర్లను తక్షణమే నిలిపివేయాలని సిపిఐ పూర్తి వ్యతిరేకిస్తుందన్నారు. గోదావరి వృధా జలాల ఎవరి వాటాను వారు వాడుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణంలో అవినీతి లెక్క తేల్చి దోషులను శిక్షించాలన్నారు కూనంనేని. అసలు దీని వలన భవిష్యత్తు తరాలకు దేని ఏది ఉపయోగపడుతుంది ఇవాళ అనేక అంశాలు వస్తాయి కాబట్టి చర్చించి ఉపయోగపడాలి. మేమన్నామని వద్దు, సిపిఐగా అవసరం లేదు. మేధావులు అందరూ తెలవదు. ఈ ప్రభుత్వానికి బాగున్నాను మేధావులు తెలిసి దానివల్ల ఉపయోగమా దీనివల్ల ఉపయోగం ఒకటి అది ఉండాలనుకుంటే అది ఎంత ఖర్చు అయింది, ఇది ఎంత ఖర్చు అయింది. మా అభిప్రాయంగా మేము చెప్పాము, ప్రభుత్వం తీసుకుని దానివల్ల నేను చెప్పేది మళ్ళొకసారి చెప్తున్నా, మా మూడింటి వరకే మేడిగడ్డ అన్నారం సుందెళ్ళ వరకు మిగిలిన అటువంటి ఎల్లపల్లి దిగులు ఉంటాయి. సో అది క్లారిటీ ఇవ్వాలని ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు ఇచ్చిన డిపిఆర్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎకరాల విద్యుత్ బిల్లుతో సహా 76,000 ఖర్చు అవుతుంది అంచనా వేశారు. రైతుల ఆదాయం 85,000 మాత్రమే ఎకరాకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. వాళ్ళకే 10,000 కానీ 85,000 ఎకరా రాదు ఎకరా.